కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 1,05,000కు పైగా ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించాలో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడుదాం ఆంధ్ర కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు. మాట తప్పం మడమ తిప్పమన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతోందన్నారు. నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కేంద్రం వాటా 75% నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రపు వాటా 25% విడుదల చేయకే పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు తాతాజీ గారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులు నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత జిల్లాల పర్యటన అనేది సంకల్పించడం జరిగింది. ఇప్పటికీ చాలా జిల్లాలు అయిపోయినాయి. గోదావరి జోన్ ఇప్పుడు చేయవలసినటువంటి నేపథ్యంలో జోనల్ ఇన్ఛార్జ్ గారు కాశీ విశ్వనాథరాజు గారు వారితోటి ఇప్పుడు మొత్తం ఈ గోదావరి జోన్ పర్యటన అనేది ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల పర్యటన కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ నేను ఈ జిల్లాకు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో 2 కోణాలుగా ఈ యొక్క పర్యటనని మేము విభజించడం జరిగింది. ఒకటి, కార్యకర్తల్ని కలవడం, వారి మనోభావాల్ని అర్థం చేసుకోవడం, వారు ఏమి ఆకాంక్షిస్తున్నారు పార్టీ దగ్గర నుండి కావచ్చు, నాయకత్వం దగ్గర నుండి కావచ్చు, దాన్ని అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమం బాగా మాకు ఉపయోగపడుతుంది.